ఓకే రైట్. సో ఆ రకంగా మనకి ఏంటంటే వర్షన్స్ ఏ వర్షన్ ఏ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఇన్స్టాల్ అవుతుందో మనకి అట్లీస్ట్ కొంచెం బేసిక్ ఐడియా ఉండాలి. సడన్ గా ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి లైక్ హే సాయి ప్లీజ్ ఇన్స్టాల్ ద సీక్వెల్ సర్వర్ 2000 ఓకే 5 ఇన్ ద విండోస్ సర్వర్ 2019 కానీ 16 కానీ అన్నారు అనుకో, చేసేద్దాం సార్ అనకూడదు కదా. ఓకేనా, ఫస్ట్ తెలియాలి బేసిక్ గా అది ఇన్స్టాల్ అవ్వస్తారని చెప్పగలిగే స్థాయిలో ఉండాలి. ఓకేనా, అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ బండగా వెరీ లోవర్ వర్షన్ అనేది వెరీ హయ్యర్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఇన్స్టాల్ అవ్వదు ఎట్టి పరిస్థితుల్లో. అలాంటివన్నా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, 2000 అనేది విండోస్ సర్వర్ 2012 మీద 16 మీద చేద్దామంటే అవ్వదు సీక్వెల్ సర్వర్ 2000 అనేది. ఓకేనా, ప్రతి సాఫ్ట్వేర్ కూడా మీరు ఐడెంటిఫై చేయాలంటే ఒక 7 ఇయర్స్ అటు ఒక 7 ఇయర్స్ ఇటుగా మీరు ఆపరేటింగ్ సిస్టమ్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నేను మళ్ళీ సేమ్ క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి ఆన్సర్. సీక్వెల్ సర్వర్ 2008 ఏమేమి ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద ఇన్స్టాల్ చేయొచ్చు నేను దీన్ని? On what operating systems we can install SQL Server 2008? Windows 2003 to Windows 2016. 2008. 2012 or 2. 12, 16. Okay, so 2008, From right? Windows- 2008 minus 7, 2001 to okay 2008 plus 7, 2015. ఏమేమి ఉన్నాయి ఈ రేంజ్ లోని? 2003 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, 2008 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, 8 R2 ఉంది. ఓకేనా, నెక్స్ట్ 2012 ఉంది, 2012 R2 ఉంది, అంతే. 2016 ఇంకా అవ్వదు. ఓకేనా, ఎందుకంటే 2015 మ్యాక్స్. ఓకేనా, ఇంకా కొన్ని రకాల సెట్టింగ్స్ చేసి లైక్ సీక్వెల్ సర్వర్ ప్యాచ్ అది చేసి, నాట్ సీక్వెల్ సర్వర్ విండోస్ సర్వర్ ప్యాచ్ అది చేసి మనం ఇన్స్టాల్ చేయొచ్చు. ఓకేనా, రైట్. సో బట్ కన్ఫామ్ గా వీటి మీద అయితే ఇన్స్టాల్ అవుతుంది. మిగిలిన వాటి మీద కొన్ని రకాల సెట్టింగ్స్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగని చెప్పి అన్నిటి మీద అవ్వదు. జస్ట్ దగ్గర ఉన్న ఇప్పుడు 2016 మీద నేను ఇన్స్టాల్ చేయాలనుకుంటే చిన్న సెటప్ చేయాలి. ఏంటంటే 2008 అనేది 8 లో రిలీజ్ అయింది, 2016 అనేది 16 లో రిలీజ్ అయింది. 8 ఇయర్స్ గ్యాప్ ఉంది కదా, 7 ఇయర్స్ వరకు పర్లేదు అనుకున్నాం కదా. లోవర్ వర్షన్ ఏంటి 2008, హయ్యర్ వర్షన్ ఏంటి విండోస్ సర్వర్ 2016. ఏదైతే లోవర్ వర్షన్ ఆ లోవర్ వర్షన్ ని కొంచెం ప్యాచింగ్ అప్లై చేస్తే దాని స్టేజ్ పెరుగుతుంది. 2008 నుంచి 2010 కి 2011 కి అలాంటి వర్షన్స్ ఏం లేవు. బట్ మనకి ఏంటంటే సీక్వెల్ సర్వర్ లో సర్వీస్ ప్యాక్స్ ఉన్నాయి, SP1, SP2, SP3, SP4 అని. ఈ సర్వీస్ ప్యాక్స్ తో కలిపి అప్లై చేయడం వల్ల మనకి ఏంటంటే కొంచెం గ్యాప్ తగ్గుతుంది. ఓకేనా, 2016 కి 2008 కి గ్యాప్ తగ్గుతుంది. సో దగ్గర వర్షన్స్ కి కొంచెం అప్లై చేయొచ్చు, అంతేగాని 2019 మీద నేను చేస్తానంటే అవ్వదు, అసలు అవ్వదు, ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు. దానికి ఎటువంటి సొల్యూషన్స్ కూడా లేవు. ఓకేనా, సో వీటి మీద కన్ఫర్మ్ గా అవుతుంది. ఆ దగ్గరలో ఉన్న వర్షన్స్ కి కొంచెం అటు ఇటుగా ఏమైనా చిన్న చిన్న సెట్టింగ్స్ ప్యాచింగ్ అది చేసి మనం చేసుకోవచ్చు అనమాట ఇన్స్టాలేషన్స్. క్లియరా? ఎంతవరకు క్లియరా? అర్థమైంది అందరికీ? Is it clear? Right? So yeah. ఓకేనా, సో ఈ వర్షన్స్ సీక్వెల్ సర్వర్ వర్షన్స్ విండోస్ వర్షన్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, నేను అడుగుతాను. ఓకేనా, ఇంకొక చిన్న కాన్సెప్ట్ చెప్పి ఈ రోజు క్లాస్ ఎండ్ చేసేద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఈజ్ బిల్ నెంబర్స్. వాట్ ఈస్ దిస్ బిల్ నెంబర్స్? వై we are going to use this bill number? What is the okay usage of the bill number? We'll discuss. Right, so bill number will help you to identify the version of the SQL server. Okay na, bill number will help you to identify the version of the SQL server. To find out the version, what is the version of the SQL server and all, how we can easily find out? We can find out using bill numbers. Okay, so if you install SQL Server 2000, the bill number is going to start with 8.0. If you install SQL Server 2005, the bill number is going to start with 9.0. If you install SQL Server 2008, it is going to start with 10.0. If you install 2008 R2, it will start with 10.50. If you install 2012 11.0, 2014 12.0, 2016 13.0, 2017 14.0, 2019 15.0. Okay na, so actually the bill number contains 4 parts. If you see here, let me connect to one instance. Okay, this is my instance, forget about it. I'll tell you what is this name and all, how to connect and all, everything I'll explain. Okay, there is a separate class, so don't worry about it. Just I'm connecting to show you the version bill number, that's it. This is my server name. Okay, desktop BAS28LM is my server name. Okay, if you see here,
You can see if you expand this one, this is Management Studio. This is a tool which will help you to connect to the SQL servers. Management Studio is a tool. SQL Server Management Studio is a tool. It will help you to connect to the servers. Okay. If you see here, this is my instance name. Instance or server, both are same. Instance name. In the brackets, you can see one version. Okay, 15.0.2000.5. Now, can anyone tell me which version of SQL Server it belongs to? 2019. Very good. Okay, you can see here 15.0, the build number. This is the build number, actual build number. This is the actual build number. You can see here SQL Server 2019, the build number starts with 15.0. Okay, so build number contains 4 parts. You can see here 15.0.2000.5. Okay, in case you want to run a query to find out the build number, you can also find out the build number using a small query. Can anyone tell me what is the query? Exit version. Very good. Okay, we have select at version. Okay, you can use this query, okay, to run. Okay, I'll tell you how to run and all. Don't worry, again there is a separate class how to run the query, how to write the query, everything I'll discuss. Okay, if you see here SQL Microsoft SQL Server 2019, by just looking the instance name you cannot find out which version it belongs to. So the build number will help you to identify the version of the SQL Server. Build number contains 4 parts: major version dot minor version. Okay, major version dot minor version dot actual build number. Okay, actual build number dot revision history. Okay, this is the format. Okay, if you see here 15 is the major version, 0 is the minor version, 2000 is the actual build number, and what is the last number? 5. If you see here 15.0.2000.5, or else you can see here also 15.0.2000.5. 15 major version, 0 minor version, 2000 actual build number, 5 is your revision history. Okay, this is called build number. Build number will help you to identify the version of the SQL Server. You can easily identify. Okay, when you can easily identify, okay, if you remember these numbers, you can easily identify without running the query select at version. You can easily identify what version it belongs to. Based on that, you can start working on it. Suddenly, okay, you're working on SQL Server 2008 R2. Suddenly one person came to you, hey Geeta, can you please configure always on this 2008 R2 server? What is your answer for that? Okay, so actually in the 2008 R2 there is no always on. You cannot say, okay sir, we'll configure always on 2008 R2. There is no always on feature. How, when you can say, simply by just looking the version, you can easily identify if it is 2008 R2, what will be the number? Can anyone tell me? If it is 2008 R2, what will be the build number? How it will start? Just tell me first 2 digits. That's enough. 10.0. 10.50. Okay. So here you can see if it belongs to 2008 R2 in the brackets, you can see 10.50. So that always on feature is not introduced in the SQL Server 2008 R2. So you can easily answer the question. Okay. So later for the client, okay, I'll install I will configure always on, but later after checking the version, you came to know that always on is not supported. Then he's going to disappoint, right? Why you tell like that he's going to ask, right? So that's why you should be able to understand, okay, at least how to identify the version. What is the version of the SQL Server by just looking the, okay, numbers. By just looking the numbers, you are able to identify the version of the SQL Server. So you have to remember these numbers also. If you install 2000, the instance starts with the build number starts with 8.0. Then 1 point will increase 9.0, 10.0. Only for 8R2 release to 10.50 is there, remaining all are zeros only. Okay, 2012, 11, 2014, 12, 2016, 13, 2017, 14.0, 2019, 15.0. You have to remember Sir, these. Yeah. sir, always on ఏ సర్వర్ వర్షన్ నుంచి స్టార్ట్ అయింది సార్ 2012, 2008 2012 నుంచి. ఓకే 2012 నుంచి Yeah, ఓకే it was introduced from SQL Server 2012. Okay, means 11.0. If you see 11.0 or more, then you can configure always on.
Okay. That is only implemented. Yes. Okay, sir. Okay, any questions, please? Any doubts? So for the next class, okay, the assignment is you have to remember the versions of the SQL Server, versions of the Windows Server, and bill numbers. Okay, bill numbers. Okay, I'll ask what is the bill number for SQL Server 2014. You can answer 12.0. Okay, bill number for 2005 9.0. Bill number for 2019 15.0. Like that. Okay, you have to remember these three very important, very basics. Okay, I'll ask you in the next class by next Saturday. Okay, we are going to meet at the next Saturday. Right, in case of any questions, any doubts, we'll go slowly for the first 2 weeks. Once you are in comfort zone, then we'll speed up the things. Okay, fine. Any issues, Okay, sir. any doubts? So So in clear, production server, CTM will be there or RTM will be there, sir? I'll tell you Okay. what will be there. CTP, okay, CTM, not CTM, CTP. Okay. Sorry, CTP. Yeah, so I'll tell you, actually in the production we won't install CTP. Okay, CTP is a test version, that's it. Okay, that will be used only for local purpose to test the features and all. Okay, we are not going to install CTP. CTP is not a licensed version, it's a free version. Always free versions cannot be installed in the production environment. Got it? Clear? Yes, sir. No. Okay, so free versions Microsoft won't accept. In case if they are going to accept free versions on the production environment, who will buy the paid version? Okay, enterprise edition, we'll discuss editions also in the next class. Okay, enterprise edition is around $4,000 to $6,000. Only one software cost is around $4,000. Means how much? 3 lakhs, 4 7 ja, 2 lakhs 80,000, 4 5 ja. Okay, 3 lakhs to 3 lakhs 20,000 to, okay, 4 lakhs 50,000. One software cost is 3 lakhs 80,000 to 4 lakhs 50,000. If they accept CTP on the production environment, they are going to lose almost all 4 lakhs of rupees. So who will accept? So that's why free editions you cannot install on production environment. CTP is a free edition. Okay, not exactly an edition, it's a just kind of software, but not all features will be there on the CTP as well. Okay, yes, any questions, please? సార్ ఈ సిటిపి అనేది ఎక్కడ అప్లికబుల్ అవుతుంది సార్? I'll tell you in the next class. We'll discuss CTP, RC, RTM. Okay, what is CTP, what is RC, what is RTM? There is a separate class. I'll explain about all the CTP's versions and all. ఓకే సార్. Yeah, any questions, please? Clear? Is it clear? Any suggestions? క్లాస్ ఫాస్ట్గా వెళ్తుంది, స్లోగా వెళ్తుంది, పర్లేదు, అర్థం అవుతుంది, అర్థం కావట్లేదు, ఇంకా బెటర్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఏదన్నా సజెషన్ ప్లీజ్. మీరు చెప్పేదాన్ని బట్టి నేను ఇంకా మాడిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాను. దానివల్ల మీకు ఇంకా సింపుల్గా ఉంటుంది. సో మీరు ఏ సజెషన్ ఇచ్చినా నాకు నో ప్రాబ్లం. ఫాస్ట్గా వెళ్తుందా, స్లోగా వెళ్తుందా, అర్థం అవుతుందా, అర్థం కావట్లేదా? సజెషన్స్ లేవా, ఇవ్వరా? లేదు సార్, ఇట్స్ ఓకే సార్. మీరు చెప్పే విధానం Okay. we are liking, sir. No problem, sir. Okay, that's fine. Okay, so that's it for today. Okay, then we'll meet on next Saturday. Okay, what is the next Saturday? So like 29th of May, we are going to meet again and we'll discuss about the editions of the SQL Server, and we have CTP, RCM, RC, RTM. Okay, we have CTP, RC, RTM. We are going to discuss it, and then we'll start configuring the virtual machines. Okay, like this we have already discussed it, right? Virtual machine, we are going to install Oracle VirtualBox software in the laptop, and we'll create virtual box, and we'll create virtual machine, and we'll install Windows operating system on top of the virtual machine, and we are going to install SQL Server. This is how it goes for the next week. Okay, yeah, that's it. Thank you all. Thank you for joining. In case of any concerns, you can ping me in the WhatsApp. Okay, thank you all. Okay, sir. Yeah, thank you. Bye. Bye, sir. Thank you, Bye, sir. Yeah, bye. Thank you, sir. Bye. Thank you. Bye.
Bye. బాయ్.